నిమిషాల వ్యవధిలో జన్మించిన యూకే కవలలకు తండ్రులు వేర్వేరని ఒక అరుదైన కేసులో తేలింది. 1976లో నాటింగ్హామ్లో నిమిషాల వ్యవధిలో జన్మించిన 49 ఏళ్ల మిషేల్ లావినియా దశాబ్దాల తర్వాత ఇంట్లోనే DNA పరీక్షలు చేయించుకున్నాక అసలు నిజం తెలుసుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన సూపర్ ఫెకండేషన్ అనే ప్రక్రియ వల్ల జరుగుతుంది. సాధారణంగా ఒకే కాన్పులో పుట్టిన కవలలకు ఒకే తండ్రి ఉంటారు. కానీ ఒక మహిళ విడుదల చేసిన 2 వేరువేరు అండాలు ఒకే ఋతుచక్రంలో ఇద్దరు వేరువేరు వ్యక్తుల శుక్ర కణాల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయి. 1976లో పుట్టిన వీరు దాదాపు 49 ఏళ్ల తర్వాత ఈ నిజాన్ని తెలుసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హోమ్ DNA టెస్టింగ్ కిట్స్ వల్ల ఇలాంటి పాత రహస్యాలు బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఈ కవలల ఉదాంతం బ్రిటన్ చరిత్రలోనే అధికారికంగా నమోదైన మొదటి సూపర్ ఫెకండేషన్ కేసు. ప్రపంచంలో కేవలం 20 లోపే ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. ట్విన్స్ లో ఒకరైన మిషేల్ తన తండ్రిగా భావిస్తున్న వ్యక్తితో తనకు పోలికలు లేవని భావించి 2021లో మొదటి DNA టెస్ట్ చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఆమె తండ్రి అలెక్స్ అనే వ్యక్తి అని తేలింది. ఆ తర్వాత లావినియా కూడా టెస్ట్ చేసుకోగా అలెక్స్ ఆమె తండ్రి కాదని, ఆర్థర్ అనే మరొక వ్యక్తి ఆమె తండ్రి అని నిర్ధారణ అయింది. వీరి తల్లి 19 ఏళ్ల వయసులో వీరిని కన్నారు. వారి చిన్నతనంలో అనేక ఇళ్లు, సంరక్షణ కేంద్రాల మధ్య తిరుగుతూ చాలా అస్థిరమైన జీవితాన్ని గడిపారు. విచిత్రం ఏమిటంటే మిషేల్ తన DNA ఫలితాలు అందుకున్న రోజే వారి తల్లి మరణించారు. దీనివల్ల వారి పుట్టుకకు సంబంధించిన అసలు నిజాలను తల్లి ద్వారా తెలుసుకునే అవకాశం కోల్పోయారు. ప్రస్తుతం వీరి వయస్సు 49 ఏళ్లు. లావినియా తన తండ్రి ఆర్థర్ ను కలుసుకుని ప్రస్తుతం ఆయనతో తరచుగా మాట్లాడుతూ కార్డియల్ రిలేషన్ కొనసాగిస్తున్నారు. జీవ సంబంధం ఉన్న తండ్రులు వేరైనా తమ మధ్య ఉన్న ట్విన్ మ్యాజిక్ ఎప్పటికీ విడదీయలేనిదని ఈ సోదరీమణులు చెబుతున్నారు.